అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇమంది రామారావు గారు రచించిన అల్లుడా మజాకా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండోయ్, ఫోన్ మీకే. పెద్దలుడు లైన్లో ఉన్నాడు. పార్వతి భర్తని పిలిచి అతని చేతికి ఫోన్ ఇచ్చి తప్పించుకుంది. రామనాథం గుండెల్లో రాయి పడింది. పెద్దల్లుడు అసలే వ్యాపారస్తుడు. పెద్ద పండుగకు కోరికలు కూడా పెద్దవిగానే ఉంటాయి. మరి ముందుగా ఎందుకు ఫోన్ చేసినట్లో, ఏం టెండర్ పెడతాడో ఏమో. గొనుక్కుంటూనే ఫోన్లో అది బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు. హలో శంకరం, ఎలా ఉన్నావు బాబూ? బావున్నాను మావయ్య. అత్తమ్మేంటి ఫోన్లో 5 నిమిషాలైనా మాట్లాడుకుంటే పారిపోయింది? ఏదో పెద్ద జోకేసినట్లుగా ఫీల్ అయ్యి విరగబడి నవ్వాడు. ఆ నవ్వు వింటుంటే రామనాథానికి నిలువెల్లా కంపరం పుట్టుకొచ్చింది. అయినా తమాయించుకున్నాడు. ఏదో పని హడావిడిలో ఉంది. నువ్వవన్నీ పట్టించుకోవద్దు గాని అమ్మాయి ఎలా ఉంది బాబు? పండక్కి ఎప్పుడొస్తున్నారు? 4 రోజులు ముందుగానే రండి, సరదాగా ఉంటుంది. ఏదో మాట వరుసకలా అన్నాడు కాని పండక్కి పెద్దల్లుణ్ణి కూతుర్ని పిలవటం అస్సలు ఇష్టం లేదు ఆయనకి. మామగారి మాటలు వినటం తప్ప భావాలు తెలియని శంకరం తెగ మొహమాట పడిపోయాడు. భార్య ఉమని పిలుస్తూ, ఇదిగో మీ అమ్మాయి వచ్చింది, ఉమతో మాట్లాడండి అంటూ ఫోను ఉమ చేతికి అందించాడు. హలో నాన్నా. ఏం పాపా, ఎలా ఉన్నావమ్మా? కూతురు పలకరింపు వినగానే పరవశించిపోయాడు. ఇక్కడ మేం బావున్నాం నాన్నా. అమ్మ ఎలా ఉంది? ఓ, ఫస్ట్ క్లాస్. నీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నా? అది ఫస్ట్ క్లాసే. మీ అల్లుడు మారుతి జెన్ కొంటానని ఒకటే పేచి పెట్టేస్తున్నారు నాన్నా. కూతురు గొంతులో కొండంత దిగులు ధ్వనించింది. శుభం, ఇంకా ఆలస్యం ఎందుకు? కొనేయమని చెప్పు అన్నాడు రామనాథం హుషారుగా. మొన్ననే కారు చూశారు, 1,80,000 చెప్పారు. మంచి కండిషన్లో ఉంది. ఈయన దగ్గర 80,000 ఇంకో 1,00,000 రూపాయలు సర్దమంటున్నారు. తటపటాయిస్తూనే మొత్తం విషయం చెప్పేసింది ఉమ. రామనాథానికి గొంతులో వెలక్కాయి పడ్డట్టుగా అయింది. ఏంటి నాన్న మాట్లాడువు? మాట్లాడటానికేముందమ్మా, నువ్వు చెప్పావు, నేను విన్నాను. జరగవలసిందేదో ఆ భగవంతుడి చిత్తం, మన ప్రాప్తం. మీకు ఫోన్ బిల్ ఎక్కువ అవుతుంది, ఫోన్ పెట్టేస్తున్నాను. అవతల సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేశాడు రామనాథం. అయ్యో రాత, అదేమిటండి, అమ్మాయి మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేశారు? నిష్ఠూరంగా అడిగింది పార్వతి. అవతల నీ కూతురు ఫోన్లో ఏం మాట్లాడిందో విన్నావా? ఏమంది? నిన్నో 1,00,000 రూపాయలు సర్దమంది. 1,00,000 రూపాయలే? పెద్దలుడు మారుతి జన్ను కొంటాడట. జన్ను కాకపోతే ఏరోప్లేన్ కొనుక్కోమని చెప్పండి. మన డబ్బుతో కొనుక్కోవడం దేనికి? అల్లుడు కదా మరి. 3 ఏళ్ల క్రితం పెళ్ళైన పెద్దలుడే ఇలాంటి గొంతమ కోరికలు కోరితే, కిందటేడు పెళ్ళైన చిన్నలుడు, అందునా కొత్తలుడు, ఇంకేం కోరతాడో. ఏం కోరతాడు? ఏ మైసూరు ప్యాలెస్సో రాయలసీమలో రాసిచ్చేమని చెబుతాడు. సిద్ధంగా ఉండు. రామనాథం ఉక్రోషంతో ఊగిపోతూ చిందులేశాడు. అల్లుళ్ల పేరు చెబితేనే దడ పుట్టుకొస్తోంది. రామనాథం చిందులేస్తే వెనక ముందు చూడటు. కామాలు ఫుల్ స్టాపులు అసలే ఉండవు. ఓపికున్నంతవరకు చరిత్ర తిరగేస్తాడు. అందుకనే సాధ్యమైనంత దూరంలో ఉంటుంది పార్వతి. మళ్లీ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ కేసి కోపంగా చూశాడు రామనాథం. ఆ మహానుభావుడేనేమో, ఇంట్లో లేరని చెప్పు. అమ్మాయి మాట్లాడితే, పాపా నువ్వు ఫోన్ చేసిన తర్వాత మీ నాన్నకి బీపీ షుగరు పెరిగిపోయింది, హాస్పిటల్కి వెళ్లారని చెప్పు. ముందు జాగ్రత్తలు చెప్పాడు. హలో, ఎవరండి? రామునా? ఏమండోయ్, మీ చిన్నలుడు రామం, రండి రండి. హడావిడి చేసేసింది పార్వతి. పెద్దలుడు నిర్వాకం అయిపోయింది, ఇంక చిన్నలుడు రంగంలోకి దిగాడా? అయినా దీనికి ఇదేం బుద్ధి? ఏదో ఒకటి సమయానికి తగుపాట పాడి ఫోన్ పెట్టేయచ్చు కదా. మనసులోనే తిట్టుకుంటూ ఫోన్ అందుకున్నాడు. హలో చిన్నబాబు, ఎలా ఉన్నారు బాబు? బలవంతంగా ప్రేమను కురిపిస్తూ అడిగాడు రామనాథం. బానే ఉన్నాం మావగారు, మీరెలా ఉన్నారు? చిన్నల్లుడు ఆప్యాయంగా అడిగాడు. ఏమిటి బాబు విశేషాలు? పండక్కు ఎప్పుడొస్తున్నారు? మా చిన్నపాప ఏమంటోంది? ఇదిగో మీ అమ్మాయితోనే మాట్లాడండి.
రాము భార్య జానకికి ఫోన్ అందించాడు. రామనాథం నీరు గారిపోయాడు. పెద్ద కూతురు బాంబు పేల్చింది, చిన్న కూతురు ఏం పేలుస్తుందో ఏమిటో. అసలు బాంబే పేలుస్తుందో మందు పాత్రే పేలుస్తుందో. గొనుక్కుంటూ ఫోన్లో ఆ చిరాకు కనపడనీయకుండా, చిన్నపాప బావున్నావా ఆప్యాయంగా అడిగాడు రామనాథం. బావున్నా నాన్నా, పండుక్కు 4 రోజులు ముందుగానే వెళ్దాం అంటున్నారు మీ అల్లుడుగారు. దాందేం భాగ్యం తెల్లి, రేపు బయలుదేరితే మాత్రం కాదనేదెవరు? అది నాన్న, మీ అల్లుడుగారికి హైదరాబాద్లో ఏదో ముఖ్యమైన పనుందట. కనీసం 10 రోజులు పడుతుందట. అందుకనే ముందుగా వస్తున్నామని చెప్పటానికి మీ అల్లుడుగారు మొహమాట పడిపోతున్నారు. తను మొహమాట పడిపోతూ చెప్పింది జానకి. దీనికి మొహమాటం ఎందుకమ్మా? ఇంతకీ ఏమంటారు అల్లుడుగారు? క్లూ లాగడం కోసం ప్రయత్నించాడు రామనాథం. అది మాత్రం సస్పెన్స్గానే ఉంచమన్నారు. మేమొచ్చాక చెప్తాము. బాయ్, ఉంటాం నాన్నా అంటూ అసలు విషయం చెప్పకుండా ఫోన్ పెట్టేసింది. రామనాథం సోఫాలో కూలబడిపోయాడు. ఏమందండి, ఎందుకలా నీరుగారిపోయారు? కంగారు పడుతూ అడిగింది పార్వతి. ఏముంటుంది, నీ పెద్ద కూతుర్ని మించిపోయింది నీ చిన్న కూతురు. నీ పెద్ద కూతురు కనీసం ఫిగరైనా లక్షణంగా 1,00,000 కావాలంటూ చెప్పింది. కానీ నీ చిన్న కూతురు అలా కాదే. ముందుగా ప్రోగ్రాం షెడ్యూల్ ఇచ్చింది. 10 రోజులు ఉంటారట. వారికేం కావాలో, అల్లుడుగారు ఏం కోరుకుంటారో అంతా సస్పెన్స్ అంట. ఇహ మనల్ని ఆ దేవుడే కాపాడాలి. నెత్తిమీద చేతులేసుకున్నాడు. ఇప్పుడేం చేద్దామండి? తూర్పు తిరిగి దండం పెడదాం. అంతకంటే మనం చెయ్యగలిగిందేమీ లేదు. మళ్లీ మరోసారి చిందులేయటం మొదలుపెట్టాడు రామనాథం. ఇలా చిందులేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుందా? అభ్యర్థనగా అడిగింది పార్వతి. పరిష్కారం కాకపోతే కాలు చేతులు పీకుతాయి, ఒళ్లంతా చెమట్లు పడతాయి, పూర్తిగా అలసిపోతాను. ఆ తర్వాత దానంతటదే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. తాత్కాలికంగా అదే సమస్యకి పరిష్కారం. నువ్వేం మాట్లాడుకు, నన్ను మాట్లాడనివ్వకు. తలుపులు మూశాడు రామనాథం. కిటికీ తలుపులు వేసుకోకండి, ఎందుకైనా మంచిది నెమ్మదిగా అంది ఒక పక్క భయపడుతూనే. అంటే నేను ఆత్మహత్య చేసుకుంటాననే కన్ఫర్మేషన్కి వచ్చేశావా? యువతల కాలిపోతుంది, కొరుకుతా నరుకుతా. ఇంతెత్తుకు ఎగిరాడు రామనాథం. పార్వతి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది, లోపల పొంగుకొస్తున్న నవ్వుని ఆపుకుంటూ. పెద్దల్లుడు శంకరం, పెద్ద కూతురు ఉమ, పిల్ల పిచుక గొడ్డు గోదాతో సైతం వచ్చేశారు. సిటీ క్యాబ్స్కి బిల్లు పే చేయటం దగ్గర నుంచి మొదలైంది వారి పండుగ ప్రవాహం. రామనాథం పచ్చనోట్లు మార్చటం మొదలుపెట్టాడు. 1 రోజులు ముందు వస్తానని వార్నింగు ప్లస్ చిన్న సస్పెన్సు మిక్స్ చేసి మెసేజ్ ఇచ్చిన చిన్నల్లుడు కూతురు రాలేదు. ఉరుములు మెరుపులు లేకుండా ఊడిపడ్డారు పెద్దల్లుడి బృందం సునామీ ఉప్పెనల. చెప్పద్దు, కూతుర్ని అల్లుణ్ణి మనమల్ని చూడగానే సంబరపడిపోయింది పార్వతి. రామనాథానికి మాత్రం అరికాలి మంట నెత్తికెక్కింది. ఏమి నాయనా, వ్యాపారం బాగా సాగుతోందా అన్నాడు బయటికి మాత్రం. నా బొంద, బాగా సాగితే 1 రోజులు ముందే ఎందుకు ఊడిపడతారు అంటూ మనసులో అనుకున్నాడు. శంకరం మామగారి ధోరణి గమనించి, ఈ సూపర్ బజార్లొచ్చాక కిరాణా వ్యాపారస్తులందరూ బజార్న పడ్డారు మావయ్య. కొట్లో గుమస్తాని పెట్టాం, నమ్మకంగా చూసుకుంటాడు. కేవలం బోరు కొట్టి ముందుగా వచ్చాము, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామేమో అన్నాడు మాట వరసకి మొహమాటం నటిస్తూ. ఇందులో ఇబ్బందే ఉంటుంది నాయనా, చాలా సంతోషంగా ఉంది. మాకు కొడుకులు లేరు, ఆ ముచ్చట తీరుతుంది అన్నాడు ఆప్యాయంగా. పార్వతి కాఫీలు ఫలహారాలు సిద్ధం చేసింది. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ పూర్తి చేశారు. మామ అల్లుళ్ళు ఒకరి మీద ఒకరు జోకులేసుకున్నారు. అలా నవ్వుతుంటే పార్వతికి ఎక్కడలేని హుషారు వచ్చేసింది. ఆ హుషారులో కూని రాగాలు కూడా తన్నుకొచ్చాయి. నాన్నా, నేనడిగిన దాని గురించి ఏం ఆలోచించావు? ఉమా మెరుపుదాడి చేసింది. రామనాథం షాక్ తిన్నాడు. దేని గురించమ్మా? గుర్తులేనట్లుగా అడిగాడు. అదే నాన్నా, ఈయన గారు జన్ను కొంటానన్నారు కదా. ఇంకే భేషుగ్గా ఉంటుంది. మరి ఆ 1,00,000 రూపాయలు అంటూ నీళ్లు నమిలింది ఉమా. ఉమా, బయట వ్యక్తులైతే మనింట్లో విషయాలు విడమర్చి చెప్పుకుంటాము.
నీతో ఏం చెప్పను? చెప్పడానికి నీకు తెలియందేముంది? కూతురికి అర్థమయ్యే రీతిలో చెప్పాడు. దాంతో కూతురి నోటికి తాళం పడింది. అంతవరకు నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న మామాళ్ళుళ్ల మధ్య నిశ్శబ్దం ఆవహించింది. అయినా ఇప్పుడు జన్నుతో పనే ఉంది బాబూ. నీకు ఫస్ట్ క్లాస్ అయినా కెనెటిక్ హోండా ఉందిగా? తనే కల్పించుకుంటూ అడిగాడు రామనాథం. నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను మావయ్య. సీరియస్గా తన సంకల్పం చెప్పాడు. రాజకీయాల్లోకా? అది ఏ పని చేతగానివాడు, ఎందుకు కొరగానివాడు చేసే పని కదా బాబూ. నా పరిస్థితి అదే. అందుకే చేరాలి అనుకుంటున్నాను. దానికి కారెందుకు? కారు లేకపోతే మనల్ని ఎవరు గౌరవిస్తారు మావయ్య? నువ్వన్నమాట నిజమైతే చాలామంది కారు మెకానిక్లు రాజకీయాల్లోకి చేరి ఉండాల్సింది నాయనా. ఆ ఆలోచన విరమించుకో. నువ్వు కిరాణా వ్యాపారంలోనే వృద్ధిలోకి వచ్చావు. ఆ వ్యాపారాన్ని చూసే పిల్లనిచ్చాను. ఉన్న ఫలంగా నీ ఆలోచనలు మార్చుకుంటే ఎలా? ఆలోచనలైతే అవి మార్చుకోగలను, కానీ ఇది నిర్ణయం మావయ్య. దాన్ని మార్చుకోలేను. అది మారదు. తెగేసి మరీ చెప్పాడు శంకరం. నెత్తిమీద పిడుగుపడ్డట్లుగా ఫీలయ్యాడు రామనాథం. ప్రతిరోజు కారు గురించి కాసేపు గొడవ, అలకలు. అల్లుడు వెళ్ళిపోతానని సూట్ కేసు సర్దుకోవటం, మామగారు కాళ్లావేళ పడి బ్రతిమలాడటం నిత్యకృత్యం. ఇంకా సంక్రాంతి ఒక్కరోజే ఉంది. అసలే అపార్ట్మెంట్స్లో ఉండటం వల్ల సందడి ఎక్కువగా ఉంది. చుట్టాలు, పక్కాలు, బంధువులు, ఇలా పిల్లాపాపలతో వెలిగిపోతోంది డ్రీమ్ ఎన్క్లేవ్. రామనాథానికి మాత్రం కాలిపోతోంది ఒక పక్క. అల్లుడు మొండిపట్టు పట్టాడు. కాదంటే అమ్మాయిని తీసుకెళ్లటం మానేస్తాడు. పిల్లల్ని ఇక్కడే ఉంచేస్తాడు. అప్పుడేమిటి దారి? ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. పార్వతి మాత్రం ఏం చేస్తారో మీ ఇష్టం అంటూ తప్పించుకుంది. ప్రస్తుతం తను ఆలోచిస్తుంది చిన్న కూతురు గురించే. ఏమండి, ఇంకా చిన్నమ్మాయి చిన్నల్లుడు రాలేదేమండి? ఇంకా వాళ్ళొక్కటే తక్కువయ్యారు. అదేమిటండి, కొత్తల్లుడు పండక్కి రాకపోతే నలుగురు ఏమనుకుంటారు? ఒకసారి ఫోన్ చేసి చూడండి ఆశగా అడిగింది పార్వతి. నీకా భయం అక్కర్లేదు. ఖచ్చితంగా వస్తారు. అతగాడు ఏదో పెద్ద టెండరే పెడతాడు. మనం ఆ ఫ్లాట్ అమ్ముకోవడం ఖాయం. బజారున పట్టం అంతకంటే ఖాయం. విసురుగా బాల్కనీలోకెళ్లి వాళ్ళ కుర్చీలో కూలబడ్డాడు రామనాథం. ఇంతలో రాము, జానకి వచ్చారు. పెద్ద పెద్ద బ్యాగులు. ఏదో దేశం వదిలిపోతున్నట్లుగా అనిపించింది ఆ లగేజ్ చూస్తే. రామనాథం చూసి చూడనట్లుగా ఊరుకున్నాడు. ఏమండి, చిన్నమ్మాయి అల్లుడు వచ్చారండి. ఏంటమ్మా, వారం రోజులు ముందుగా వస్తామని చెప్పి ఇప్పుడా రావటం? నిష్ఠూరంగా అడిగింది తల్లి. ఏం చేయమంటావమ్మా, మీ అల్లుడుగారికి ఒక్క క్షణం తీరికుండదు. నాన్నేరి? నాన్నా అంటూ బాల్కనీలోకి వచ్చింది. రామనాథం కూతుర్ని చూసి, జానకి, ఇదేనా రావటం? ఏం బాబూ రాము, ఎలా ఉన్నారు? పెదవుల మీద నవ్వు బలవంతంగా పులుముకుంటూ అడిగాడు. ఉభయకుశలో పరి అయిపోయింది. తోడల్లుళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. అక్కా చెల్లెలిద్దరూ కబుర్లలో పడిపోయారు. వంట పని హడావిడిలో పార్వతి నిమగ్నం అయిపోయింది. రామనాథం ఇంటికి కావలసిన సరుకులు సమకూరుస్తున్నాడు కాని మనసంతా చిన్నల్లుడు పెట్టబోయే టెండర్ మీదే ఉంది. ఉండబట్టలేక చిన్న కూతుర్ని అడిగేశాడు. ఏదో సస్పెన్స్ అన్నావు, ఇప్పుడైనా చెప్తావా? సస్పెన్స్ని సస్పెన్స్లానే ఉంచాలి నాన్న, కంగారెందుకు? నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వగలగాలి కాని మెంటల్ ఎక్కిపోకూడదుగా. అంత సీనే ఉండదులే నాన్న అంటూ జారుకుంది జానకి. పెద్దల్లుడు పట్టిన పట్టు విడిచిపెట్టలేదు. ఉమా ఎటూ చెప్పలేని పరిస్థితి. పార్వతీ నగలన్నీ ఒలిచిచ్చేసింది. ఎంత బంగారం ధర ఎక్కువున్నా 40,000 దాటదని చిన్నల్లుడు లెక్క చూసి చెప్పాడు. ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. పెద్దల్లుడు పండగ రోజునే సూట్ కేసు సర్దుకుని బయలుదేరాడు. ఉమా కాళ్లా వేలా పడి బ్రతిమలాడింది. నీకు మొగుడు కావాలో తల్లిదండ్రులు కావాలో తేల్చుకో అని సినిమా డైలాగులు చెప్పను. నువ్వు ఇక్కడే ఉండు. నీతో పాటే పిల్లలు కూడా ఉంటారు. ఎప్పుడైతే 1,00,000 రూపాయలు తీసుకొస్తావో అప్పుడే నువ్వు నాకు పెళ్ళం, వీళ్ళు నాకు పిల్లలు. లేకపోతే ఈ జన్మకింతే అన్నాడు శంకరం తిక్క శంకరయ్యలా కోపంతో ఊగిపోతూ. చిన్నల్లుడు అంతా విన్నాడు. పండుగ పూట జరిగిన జాతరకి జానకి సిగ్గుపడిపోయింది. ఉమా లోలోపల కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది.
పండగపూట ఇలా అల్లరి చేస్తే ఎలా అన్నయ్య గారు? ఈ అపార్ట్మెంట్స్లో రేపు వాళ్ళ తలెత్తుకు తిరగద్దు? రిక్వెస్టింగ్గా అన్నాడు రాము. అయితే తల దించుకుని తిరగమని చెప్పు. నాకే? అది న్యాయం కాదు. పిల్లనిచ్చుకున్న అత్తమామల్ని ఇలా ఏడిపించటం న్యాయం కాదు. భగవంతుడు మెచ్చడు. మరోసారి ఆలోచించండి అన్నాడు రాము ప్రాధేయపడుతూ. అత్తమామలు ఆశ్చర్యంగా రాముకేసి చూశారు. వారి కళ్లల్లో రవ్వంత తృప్తి. నీకేమయ్యా, ముట్ట చెప్పవలసినవన్నీ ముట్ట చెప్పేశారు. నువ్వు కడుపు నిండి ఉన్నావు, నేను కడుపు మండి ఉన్నాను. దయచేసి మా విషయాల్లో తలదోర్చుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు శంకరం. రాము తమాయించుకుంటూ, ఇది కుటుంబ విషయం, కుటుంబంలోనే పరిష్కారం కావాలి. నేను ఈ కుటుంబ సభ్యుల్లో ఒకడిగా చెప్తున్నాను. ఇది తప్పెలా అవుతుంది? రాము, యు ఆర్ టాకింగ్ టూ మచ్ అంటూ ఉగ్రుడయ్యాడు శంకరం. నోనో శంకరన్నయ్య, నేను నా హద్దుల్లోనే ఉండి మాట్లాడుతున్నాను. మిమ్మల్ని హద్దులు దాటద్దు అంటున్నాను. ఇకపోతే నేను ఇక్కడే హైదరాబాద్లోనే మామగారింట్లోనే మామగారికి చేదోడు వాదోడుగా ఉందామని అనుకుంటున్నాను. తన నిర్ణయం ప్రకటించాడు రాము, అంతవరకు మెయింటైన్ చేసిన సస్పెన్స్ ని బ్రేక్ చేస్తూ. ఇంకే పెద్ద టెండరే పెట్టావు? శంకరం ఎత్తిపొడిచాడు. ఇది టెండర్ కాదన్నయ్యా, బాధ్యత. చిన్నప్పుడే తల్లి తండ్రిని కోల్పోయిన నేను అత్తమామల ఆప్యాయతతో వారిని చూసుకున్నాను. నేను మిస్ అయ్యాను అనుకున్న ప్రేమానురాగాల్ని పొందగలుగుతున్నాను. నేను చిన్నప్పటినుంచి కష్టపడే చదువుకున్నాను. కష్టపడే పీజీ చదువుకున్నాను. ఈ రోజు నా కష్టార్జితం 10 లక్షలు జమ చేయగలిగాను. హైదరాబాద్లో స్వతంత్ర వ్యాపారాన్ని డెవలప్ చేయాలనుకుని గత 6 నెలలుగా స్టడీ చేయటం మొదలుపెట్టాను. నెట్వర్క్ పూర్తయింది. వ్యాపారంలో ఎలా లేదన్నా నెలకు 50,000 కళ్ళ చూడొచ్చు. ఉద్యోగం చేస్తే అంతకంటే ఎక్కువ సంపాదించగలనని అనుకోవటం లేదు. ఇకపోతే మీరు ₹1,00,000 అడిగారు. మావయ్య గారి పరిస్థితి తెలిసి ₹1,00,000 ఎలా వస్తాయని అడుగుతున్నారు? అత్తమ్మ నగలు ఒలిచి తెగనమ్మినా 40,000 దాటవని నేనే చెప్పాను. మన పిల్లలకి ఇలాంటి పరిస్థితి తారసపడితే మనం ఏం చేస్తామో ఆలోచించు. అత్తామామలైనా అల్లుళ్ళైనా ఎవరైనా ఒకరికొకరు కోరుకునేది మంచినే, మంచి జరగాలనే. ఉద్యోగం కోసం ఆలోచించవలసిన వాణ్ణి వ్యాపారం చేయాలి అనుకుంటున్నాను. బాగా వ్యాపారం చేసి రాణించిన వాడివి. నీకిదేం రాజకీయాలు పిచ్చి? ప్రజాసేవ చేసి ప్రజలకు దగ్గరవ్వాలి గాని కారులో తిరిగితే దగ్గరవుతారా? మీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తానంటే 1,00,000 కాదు 2 లక్షలు ఇస్తాను. ఊరికే ఇవ్వను. ఇస్తే మీకు బాధ్యత ఉండదు. మీరు వ్యాపారంలో రాణించి ఇంతకి 4 గింతలు సంపాదించాక నా డబ్బు నాకివ్వండి చాలు. ఆ సంపాదించే మార్గం కూడా నేనే చెప్తాను. సరేనా? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అన్నాడు రాము. జానకి గర్వంగా భర్తకేసి తలెత్తి చూసింది. శంకరం సిగ్గుతో తలదించుకొని సారీ తమ్ముడు అన్నాడు. థ్యాంక్యూ బాబు, థ్యాంక్యూ వెరీ మచ్ అంది ఉమా కృతజ్ఞతగా. యు ఆర్ గ్రేట్ హస్బెండ్ అంది జానకి గర్వంగా ఫీల్ అవుతూ. మీరు మాట్లాడరేంటి మావగారు? కావాలని అడిగాడు రాము. మాటలు రావటం లేదు బాబు. పెద్దవాడినైనా 2 చేతులు జోడించటం తప్ప నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. ఏమంటావు పార్వతి అన్నాడు చెమర్చిన కళ్లతో. నేనేమంటానండి, ఇది నా జీవితంలో మరువలేని సంక్రాంతి. మనలాంటి తల్లిదండ్రులెందరో కోరుకున్న సంక్రాంతి అంది కృతజ్ఞత నిండిన కళ్లను తుడుచుకుంటూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.